ఈ విషయం సరిగా అర్థం కావాలంటే మీలో ఉండే ఆత్మను మీరు వదిలి వేడుకోండి. సరైన అవగాహన చేయాలని ఆత్మను ప్రార్థిస్తూ మీరు ఇక్కడ శ్రద్ధ కలిగి ఉంటే తప్పనిసరిగా మీలో ఉండేటువంటి దేవుడు ఆత్మ మీకు ఈ విషయాన్ని అవగాహన తెప్పిస్తాడని మేము అనుకుంటున్నాము. ఆత్మ బంధువులందరికీ నమస్కారము. ఈ నెల మనము కొంత జ్ఞాన సమాచారాన్ని తెలుసుకుందాము. గత నెల కీర్తికి సంబంధించి రాకులాడకూడదు, అట్లాగే దేవుని జ్ఞానం ప్రచారం చేసేటప్పుడు శ్రద్ధ ఉన్నటువంటి వారికి అంటే పాత్ర నెరిగి దానం చేయాలి అనేటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అందువల్ల కొంతమంది మీరు చెప్పింది సత్యము, మేము గ్రంథాలు బయట ఫుట్పాత్ల మీద పెట్టి వీళ్ళు అమ్మడము, తర్వాత కొంతమంది మొన్న ఈ మధ్య కాలంలోనే తాడిపత్రిలో గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఎక్కడో స్వామివారి క్యాలెండర్స్ను కూడా చించేసి కింద ఎక్కడో పడేశారు అనేటువంటి విషయాలు ఇవన్నీ మేము చూసాము అని చాలామంది ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అందువల్ల మీరు చెప్పింది చాలా సత్యము. శ్రద్ధ ఉన్నటువంటి వాడికి ఇవ్వకుండా ఎవరికి పడితే వాడికి మనము ఉచితంగా ఇస్తాను, లేదంటే ఏ రకంగా ఇచ్చినప్పటికీ అది శ్రద్ధ లేని వాడికి అందడం వల్ల వాళ్ళు దాన్ని ఎన్నో రకాలుగా వాడుతున్నారు. ఒకరు అయితే గ్రంథము చింపి షాప్లో పొట్లాలు కట్టుకుంటున్నారు పేపర్లలో. అదేంటని అడుగుతానేమో మేము డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాము, డబ్బులు ఇచ్చి కొనుక్కున్న తర్వాత మా ఇష్టం ఏమైనా చేసుకుంటామని చెప్పని మాట్లాడుతున్నారు. ఇటువంటి సంఘటనలు కూడా మేము చూసాము. అందువల్ల మీరు చెప్పింది ముమ్మాటికి సత్యము అని తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా ఎవరేమనుకున్నా మీరు ఏ పొగడతలు పొగిడినా, మీరు ఎన్ని చెప్పినా ఆ పొగడతలన్నీ ఎవరికి చెందుతాయి అంటే ఆత్మతండ్రికే చెందుతాయి. ఒక జీవుడిగా మా భావం ఏంటి అని అంటే సత్యము తెలియజేయాలి అనేటువంటిది మాత్రమే మా భావము. మా భావానికి అనుగుణంగానే ఆయన సత్యాన్ని తెలియజేస్తాడని చెప్పని అనుకుంటున్నాము. మరి ఒక జీవుడిగా మేము అటువంటి భావాన్ని కలిగి ఉండడానికి కారణము సత్యమును తెలియజేయడం ఏమవుతుంది, దేవుని సేవ అవుతుంది అని చెప్పడం జరిగింది. మనకి ఈ దైవ గ్రంథంలో కూడా అదే విషయాన్నే తెలుపడం జరిగింది. సరే, గ్రంథంలో ఏం తెలియజేశారు ఇక్కడ అని చూద్దాం. సత్యమును బోధించడము దేవుడి సేవ అవుతుందంట. అందువల్ల దేవుని జ్ఞానమును గురించి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, వారికి అర్థము కాకపోయి మమ్మల్ని అపార్థం చేసుకున్నా వచ్చిన నష్టమేమీ లేదు. దేవుని దృష్టిలో సత్యము చెప్పువానిగా మాత్రమే ఉండాలి. అర్థమైందా? దేవుని దృష్టిలో ఎలా ఉండాలి? మేము బోధకులైనటువంటి వాళ్ళు ఎవరైనా కూడా దేవుని దృష్టిలో సత్యమును చెప్పువాడిగా మాత్రమే ఉండాలి. ఇతరుల దృష్టిలో మేము అసత్యము చెప్పువాడినిగా కనిపించినా వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే మోక్షం అనేదాన్ని ఎవరు ప్రసాదిస్తారు? మనుషులు ఇస్తారా? దేవుడు ఇస్తాడా? దేవుడే ఇస్తాడు. అందువల్ల మనం సత్యము చెప్పాలి. సత్యము చెప్పాల్సింది మన బాధ్యతగా, మన భావముగా ఉండాలి. అందువల్ల మోక్షం ఇచ్చేవాడు దేవుడు ఒక్కడే. దేవుని దృష్టిలో నేను సత్యం బోధించేవానిగా ఉండాలి, కానీ మనుషుల దృష్టిలో ఏ విధంగా వాళ్ళు అనుకున్నప్పటికీ, ఎటు విధంగా అపార్థం చేసుకున్నప్పటికీ వచ్చిన నష్టం లేదు. మీరు పొగిడే పొగడతలైనా, మీరు చేసే దూషణలైనా ఏవైనా ఎవరికి చెందుతాయి? ఆత్మతండ్రికి చెందుతాయి. అర్థమైందా? ఎందుకంటే జీవుడి భావాన్ని బట్టి బయటికి వ్యక్తం చేసేవాడు, మాట్లాడేవాడు, ఈ శబ్దం వస్తూ ఉందంటే ఆ శబ్దానికి శక్తి ఎవరిది అంటే ఆత్మచైతన్య శక్తి, దేవుడిది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఇది గుర్తుంచుకొని శ్రద్ధగా దేవుడి జ్ఞానాన్ని తెలుసుకోవాలని చెప్పని కోరుతూ,
ఆ విధంగా ప్రతి ఒక్కరికి సత్యమును మాత్రమే అర్థమయ్యేటట్టు చేయి తండ్రి అని చెప్పని మేము ఆత్మతండ్రిని వేడుకుంటున్నాము. ఇప్పుడు దేవుడి విషయంలో, దేవుని జ్ఞాన విషయంలో కొందరు ఏ విధంగా పొరపడుతున్నారు, ఏ విధంగా తప్పుదారులకు పోతున్నారు, తప్పు అర్థాలని దేవుని జ్ఞానానికి ఆపాదించుకుంటున్నారు, శాస్త్రబద్ధత అనేది తెలియకుండా ఎలా పొరపాటు పడుతున్నారు అనే దాని గురించి మనం కొంత తెలుసుకుందాం. ఈ మధ్య ప్రతి ఒక్కరూ కూడా మాకు దేవుని మీద భక్తి ఉంది అనే వాళ్ళే ఉన్నారు, కానీ భక్తి లేదని చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. మేము ఎంతో శ్రద్ధ గలవారము, మాకు చాలా శ్రద్ధ ఉందనేటువంటి భావమే ప్రతి ఒక్కరికి ఉంటా ఉంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఒక వ్యక్తి దేవుని విధానంలో భక్తి గలవాడని చెప్పుకునేటువంటి వాడట. నేను చాలా భక్తి గలవాడిని అని చెప్పుకునేవాడు. దైవ గ్రంథములు కూడా చదివేవాడు, దైవ గ్రంథాలను కూడా చదివేవాడు. అయితే ప్రపంచ విషయములతో పోల్చి చూస్తే, అంటే ప్రపంచ విషయాల మీద ఉన్నటువంటి శ్రద్ధ దేవుని విషయాల మీద లేదు. దేవుడు అంటే ఇష్టం ఉంది, శ్రద్ధ ఉంది, దైవ గ్రంథాలు చదువుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ప్రపంచ విధానంలో ప్రపంచం మీద ఉన్నటువంటి స్థాయి ఇక్కడ ఇందులో లేదు, దేవుని మీద లేదు. అప్పుడు ఆ మనిషి తనకున్నటువంటి శ్రద్ధ తక్కువ ఉంది అని అనుకోకుండా, నాదే పెద్ద శ్రద్ధ, నేనే సక్రమైనటువంటి మార్గంలో ఉన్నాను అనుకునేవాడంట. దైవ గ్రంథములోని వాక్యములకు తనకు అర్థమైందే సరైన అర్థము అనుకునేవాడంట. ఇది కొందరు ఇప్పుడు ప్రస్తుతం అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు కాబట్టి ఆ కొందరిని ఉద్దేశించి ఈ విషయాలు చెప్పాల్సి వస్తూ ఉంది. అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు. దైవ గ్రంథంలోని వాక్యాలకు తమకు అర్థమైందే సరైన అర్థము అనుకునేటువంటి వాడు. తనకంటే పెద్ద జ్ఞానులైనా లెక్క చేయక వారికంటే తానే ఎక్కువ తెలిసిన వాడినని అనుకునేవాడంట. ఒక దినము దైవ జ్ఞానానికి సంబంధించిన ఒక గ్రంథమును చదివి దానిలోని వాక్యములను అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేశాడు. అక్కడ అతనికి అర్థమైంది, అర్థం అవగా అదే నిజమైన అర్థం అని అనుకున్నాడు. కొన్నాళ్లకు ఇతర జ్ఞాని అతని వద్దకు వచ్చినప్పుడు అతనికి కూడా ఆ వాక్యమును చెప్పి వివరము చెప్పాడు. అప్పుడు ఇతర జ్ఞానులు కూడా ఆ వాక్యం యొక్క అర్థము మీద కొంత అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఇతను తనదే సరైన అర్థమని చెప్పగా వచ్చినటువంటి జ్ఞాని కూడా అదే నిజమై ఉండొచ్చని ఆయన చెప్పినటువంటి అర్థాన్నే ఈయన కూడా సరైందని అనుకున్నాడంట. అంతేగాని దానికి శాస్త్రబద్ధత ఇవన్నీ వీళ్ళు సరి చూసుకోలేదు. ఈ విధంగా మొదట ఒక వ్యక్తి, అంటే ఇక్కడ జపాత అనే పేరు పెట్టి మరి చెప్పడం జరిగింది. అటువంటి జపాత అనేటువంటి వాడు గ్రంథంలో నుండి తను అర్థం చేసుకున్న జ్ఞాన విషయమును ఇతర జ్ఞానులకు కూడా చెప్పడం వల్ల అదే సరైన జ్ఞానం అని నమ్మిన వాళ్ళందరూ కూడా అతను చెప్పినట్లే నడుచుకునేవాళ్ళు. వాస్తవంగా గ్రంథంలో తూనీగాని వ్రాయబడగా దానిని ఈగగా అర్థం చేసుకున్నాడంట. ఎవరు? ఈ జపాత. తూనీగా అంటే పెద్ద ఈగ అని అర్థం చేసుకున్న దానివల్ల ఈగ జాతిలోనే పెద్దగా ఉండు ఈగ తూనీగా అని అనుకుంటున్నారంట అతను. తూనీగా అంటే దాని జాతి వేరని, సాధారణ ఈగ లాంటిది కాదని జపాతకు తెలియలేదు. తూనీగ తోక పొడవుగా, రెక్కలు పొడవుగా ఉండగా, జంపు రెక్కలు లేనిది, పొడవు తోక లేనిది ఈగ. మరి అటువంటి ఈగగా ఈయన దాని తూనీగని పోల్చుకోవడం జరిగింది. అది తప్పని అనుకోక అందరికీ అదే విషయాన్నే చెబుతూ పోయాడంట. ఒక దినము వేరే ఊరు నుండి గొప్ప జ్ఞాని వచ్చి జపాత చెప్పు ఈగ అన్నదాన్ని విని అది తూనీగ కాదు, తూనీగ ఈగ జాతి కాదు, అది పక్షి జాతి అని చెప్పగా జపాతను మరి అతని అనుచరులు, అతని శిష్యులు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా లేదు తమ గురువు చెప్పిందే నిజము అని వాదించారంట. అంటే మా 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 గురువే మాకు తెలిసినోడు, మా జపాతనే మాకు తెలిసినటువంటి వాడు, కాబట్టి ఆయన చెప్పిందే కరెక్ట్ అని వాదించారంట. కొత్తగా వచ్చి చెప్పేవాడి మాట వినే పరిస్థితుల్లో లేదు, వినలేదు. అట్లే ఇంకో చోట పడకపత్యము అనే దాని గురించి వ్రాస్తే దాన్ని పగలు పత్యము అని తెలిసి అన్నం తినకుండా ఉండేవాడంట ఎవడు? ఈ జపాత. దాన్నే మిగతా వాళ్ళకు కూడా, వాళ్ళ అనుచరులకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అట్లాగే పగలు పత్యమే సరైంది అర్థమని అనుకోవడం జరిగింది.
తూనీగ నీగగా పడకపత్యమును పగులు పత్యముగా అనుకొని అదే సరైన అర్థమని జపాత అనుకోవడానికి కారణము జపాత ఆ విధంగా అనుకోవడానికి కారణము అతనికి ప్రపంచ విషయం మీద గల శ్రద్ధ కంటే జ్ఞానం మీద శ్రద్ధగా తక్కువ ఉండడమే. కానీ ఎవరికైనా తెలుస్తుందా మాకు తక్కువ ఉంది అని? లేదు, మాకే ఎక్కువ ఉంది అనుకుంటా ఉంటాడు ప్రతి మనిషి కూడా. ఆ? శరీరంలోని ఆత్మ శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నట్లు వాని శ్రద్ధను బట్టి వానికి జ్ఞానం అర్థమైనట్లు చేసింది. ఎవరు చేశారు? శరీరంలో ఉండేటువంటి గురువు, ఆత్మ తండ్రి. ప్రపంచ శ్రద్ధ ఎక్కువ ఉండటం వలన జ్ఞాన సంబంధ విషయములు కూడా ప్రపంచ సంబంధ విషయములుగా కనిపిస్తున్నాయి. తూనీగ ఈగగా కనిపించినట్లు పడకపత్యం పగులు పత్యముగా కనిపించింది. ఈ విధముగానే అంతిమ దైవ గ్రంథములోని వాక్యమును తప్పుగా అర్థం చేసుకొని తాను ఆచరించడమే కాక మిగతా శిష్యులందరికీ కూడా ఆచరింపజేశారంట. ఈ విధముగా తప్పుగా అర్థము చేసుకున్నట్టు కారణము తన శ్రద్ధ అని అతనికి అర్థము కాలేదు. శరీరములోని ఆత్మ వాని శ్రద్ధను బట్టి పదములకు వాక్యములకు తప్పు అర్థమును ఊహకు అందించడం వల్ల అతను తప్పు భావంలో పోవడం జరిగింది. అర్థమైందా? శరీరంలోని ఆత్మ తండ్రే అతనికి తప్పు ఊహను అందించినాడంట. గ్రంథంలోని వాక్యములకు తప్పు అర్థమును ఊహకు అందించడం వల్ల అతను తప్పు భావములో పోవడం జరిగింది. అట్లే ఉన్న భావము కంటే కొద్దిగా వేరుగా పక్క భావమును అందివ్వగలడు. తూనీగకు ఈగగా పడకపత్యం పగులు పత్యముగా కొద్దిగా భేదం ఎట్లు కల్పించిందో అట్లే అన్ని విషయాలలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? పక్కదారిలోనే వారిని పంపుతున్నాడు. దేవుని జ్ఞానం అర్థం కాకుండా చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఇవంతా ఎందుకు చెప్పుకుంటున్నాం మనము అంటే, ప్రస్తుతం మన దగ్గర కూడా ఎంతోమంది ఈ విధంగా జపాతాలు తయారయ్యారు. మనం చెప్తున్నటువంటి విషయాలకి శాస్త్రబద్ధత ఉందా లేదా, గురుభావానికి సరిపోయిందా లేదా అనేటువంటిది ఏమాత్రము యోచన చేయకుండా సూక్ష్మార్థం ఉన్నటువంటి విషయములకేమో స్థూలార్థములు తీసుకుంటున్నారు. స్థూలార్థముగా చెప్పిన స్థూల విషయాన్నేమో సూక్ష్మంగా తీసుకోవాలి అని ఊహలకు ఊహించుకొని ఊహాలోకంలోకి పోతున్నారు. మరి దీనికి అతనికి కారణం ఎవరు అంటే శరీరంలోని ఆత్మ తండ్రి. ఎందుకు ఆ విధంగా ఆయన తప్పుగా అర్థమయ్యేటట్టు చేస్తున్నాడు అంటే నీలోని శ్రద్ధాలోపము వలననే. అర్థమైందా? మరి ఇంకా ఆయన అంతిమ దైవ గ్రంథంలో కూడా ఏం చెప్పారనేది కాస్త గమనిద్దాం ఇటువంటి వారి గురించి. ఓ ప్రవక్త, నీవు ఖురాన్ పఠిస్తున్నప్పుడు మేము నీకు పరలోకాన్ని నమ్మని వారికి మధ్య కనిపించని ఒక తెరను వేస్తాము. అంటే వారు దానిని అర్థం చేసుకోకుండా వారి హృదయాలపై తెరలు వేస్తాము, వారి చెవులు మొద్దుబార చేస్తాము. నువ్వు ఈ ఖురాన్లో ఒక్కడైన దేవుని యొక్క ఏకత్వాన్ని ప్రస్తావించినప్పుడల్లా వారు తీవ్ర అయిష్టతను వ్యక్తం చేస్తూ వెనుదిరిగి వెళ్ళిపోతారు అనేటువంటి వాక్యంకి దీని అర్థం ఏముంది, దీనికి ఏం వివరం ఉంది అని చూస్తే, మనిషికి జ్ఞానం అర్థం కావాలంటే ముందు మనిషి దేవునికి ఇష్టమై ఉండాలంట. లేకపోతే ఏమవుతుంది? నాకు చెప్పిండ్లే, ఆయనే తప్పుదారి పట్టించినాడు అర్థం కాకుండా చేపించి జ్ఞానాన్ని. అందువల్ల దేవునికి ఇష్టుడై ఉండాలి. దేవునికి ఇష్టం లేని వారికి దేవుడే తన జ్ఞానం అర్థం కాకుండా చేస్తాడు. అందువల్ల వారి హృదయాలపై నేను తెరడు వేస్తాను అని చెప్పాడు. అంటే వాడి బుద్ధికి ఏమాత్రము విచక్షణ లేకుండా చేస్తాడు. అంతేకాక వారి చెవులు మొద్దుబారి వినిపించకుండా చేస్తాను అని కూడా చెప్పడం జరిగింది. అలా చెప్పడంలో అర్థమేమనగా తన జ్ఞానము తన మీద విశ్వాసం లేని వారికి అర్థం కాకుండా చేస్తాను అని చెప్పాడు. ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటిదంటే, ఇప్పుడు విశ్వాసం లేదని ఎవరన్నా అంటారా? ఎవరు అనరు. శ్రద్ధ లేదు మాకు సరిగా అని ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉన్నారా? లేదు. ఇందాక చెప్పినట్టు మా శ్రద్ధ తక్కువ ఉంది, సరైన శ్రద్ధ లేదని అనుకోకుండా నాకే ఎక్కువ శ్రద్ధ ఉందని అనుకున్నాడు కదా ఆ జపాత మాదిరే ప్రతి ఒక్కరు కూడా నాకు ఎంతో విశ్వాసం ఉంది, నా అంత విశ్వాసులు లేనే లేరు అని మాట్లాడేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఇప్పుడున్నటువంటి సమస్య ఏంది? దేవుని మీద విశ్వాసం ఉన్నదని అందరూ అంటున్నారంట. అందరూ దేవుని ప్రార్థన చేస్తున్నాం, మేము దేవుని పూజలు చేస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, మాకెంతో విశ్వాసం ఉంది అని అంటున్నారు. అటువంటప్పుడు
అలా చేసే వాళ్ళకి అలా అనేవారికి కూడా దేవుని జ్ఞానం అర్థం కాకుండా పోయిందంట. మరి ఆ విధంగా పూజలు చేస్తున్నారు, ఉత్సవాలు చేస్తున్నారు, ఎన్నో రకాలుగా ఆయనని పొగుడుతున్నప్పటికీ ఆయన ఏం చెప్తున్నాడు? అటువంటి వాళ్ళకు కూడా దేవుని జ్ఞానం అర్థం కాకుండా పోయింది. గ్రంథంలో దేవుడు చెప్పిన కొన్ని ముఖ్యమైన వాక్యములను వినకుండా, ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చిందంటే గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వాక్యాలు వీళ్ళకి అర్థం కాలేదు. ముఖ్యమైన వాక్యములను వినకుండా వీరు ఎవరైతే పెద్దలుగా పెట్టుకొని ఉంటారో ఆ పెద్దలు చెప్పినట్లు వింటున్నారంట. నిబంధనలు అనేటివి అడ్డం పెట్టుకుని, షరియత్లు అనేటివి అడ్డం పెట్టుకుని, షరియత్ అంటే ఏమని? నిబంధన. ఎవరు పెట్టిన నిబంధన? పెద్దలు ఏర్పాటు చేసినటువంటి నిబంధన. నువ్వు ఇది చూడకూడదు, నువ్వు ఇది వినకూడదు, నువ్వు పలానా వాళ్ళతో మాట్లాడకూడదు, నువ్వు పలానా వాళ్ళు చెప్పిన జ్ఞానం వినకూడదు, ఇంకోటి ఏదైనా కానీ, ఎటువంటి నిబంధనలు కానీ ఆ నిబంధనలకే మనిషి విలువిస్తున్నాడు, ఆ షరియత్లకే మనుషులు విలువిస్తున్నాడు. కానీ దేవుడు చెప్పినటువంటి జ్ఞానానికి, దేవుడు చెప్పినటువంటి వాక్యాలకి విలువ ఇవ్వడం లేదు. ఆ విధంగా నిబంధనలను పేరు అడ్డం పెట్టుకుని దేవుని మాటను కాదని ఇతర మనుషులు చెప్పిన మాటనే నమ్ముతున్నాడంట మనిషి. మరి అటువంటి వారికి దేవుడు తన జ్ఞానమును ఏమాత్రమో అర్థం కాకుండా చేస్తాడు. ఈ వాక్యములో దేవుని యొక్క ఏకత్వమును గురించి చెప్తే విసుక్కున్న వారు ఉన్నారని కూడా దేవుడు చెప్పడం జరిగింది. వారికి దేవుడు తన జ్ఞానం ఎందుకు ఇస్తాడు? ఎక్కడైతే నువ్వు నిబంధనలు అనేదాన్ని అడ్డం పెట్టుకుని పెద్దలు అనే వాళ్ళ కింద ఎప్పుడైతే ఉన్నారో అటువంటి వారికి దేవుడు ఏం చెప్తున్నాడు? ఇటువంటి వారు నాకు అయిష్టులు, నేను వారికి నా జ్ఞానాన్ని అర్థం కాకుండా చేస్తాను అని క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది. అర్థమైందా? అదేవిధంగానే ఈ జపాత అనేటువంటి వ్యక్తిని గురించి మనకు చెప్తూ, నీ శ్రద్ధాలోపం ఉండడం వల్ల మనకు తెలిసినటువంటి విషయము గురుభావానికి సరిపోతా ఉందా లేదా, శాస్త్రబద్ధకు సరిపోతుందా లేదా అని అనుకోకుండా ఇతరులకు దాన్నే బోధ చేయడం వల్ల అదేమవుతా ఉంది? ఇతరులు కూడా వారి బోధనలను అనుసరించి వారు కూడా చెడిపోవడం జరుగుతూ ఉంది అని చెప్తున్నారు. సరే, మనము ఇవన్నీ విషయాలు ఇప్పుడు ఎందుకు చెప్తున్నాము, వీటన్నిటి గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే, ఇప్పుడు మనము ప్రస్తుత సమాజంలో, ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి రియల్ జపాతాలు ఎవరైతే ఉన్నారో వారిని గురించి మనం తెలుసుకుందాం. ఫలానా వాళ్ళని చెప్పాల్సిన అవసరం లేదు, కానీ గ్రహించుకోండి ఎవరి గురించి చెప్తున్నాము, ఎవరు ఇటువంటి బయటికి ఈ జ్ఞానాన్ని తప్పుభావాల్లో చెప్పారు, వాళ్ళు గమనించుకోండి, మీ తప్పుభావాల్ని సరి చేసుకోండి. ఈ మధ్యకాలంలో మా ముందుకు వచ్చినటువంటి ప్రశ్నలలో ఒక ప్రశ్న, ఒక మనిషి మోక్షం పొందాలంటే, అంటే ఆఖరి మరణం పొందాలంటే వాడికి కర్మ మొత్తం శేషం లేకుండా అయిపోవాలి. అదే విధముగా దానికి కొన్ని కాల నియమాలు కూడా గురువు చెప్పడం జరిగింది. పగటిపూట, ఉత్తరాయణ కాలము, అది కూడా శుక్లపక్షమి. పగటిపూట, ఉత్తరాయణము, శుక్లపక్షమి ఉన్నప్పుడు, సూర్యరశ్మి ఉన్నప్పుడు యోగి అయినటువంటి వాడు, ఇది మామూలు ప్రజలకు వర్తించదు, కేవలం యోగులకు మాత్రమే, యోగి అయినటువంటి వాడు ఆ కాలంలో మరణం చెందితే ఆ కాలాన్ని బట్టి వీడు మోక్షానికి పోయాడు లేదా మోక్షానికి పోలేదు, చనిపోయినటువంటి కాలాన్ని బట్టి వీడు మోక్షానికి పోయాడా లేదా అనేటువంటి విషయము తెలుసుకోవచ్చు అని గతంలో మనకు స్వామివారు చెప్పారు. ఆ విషయం మీకు తెలుసు. అయితే ఇక్కడ వీరి ప్రశ్న ఏంటంటే, ఒక మనిషికి కర్మ వాడు కాల్చుకుంటూ వస్తాడు అనుకో, ఒక యోగిగా ఉండి కర్మ అయిపోతూ వస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా ఉత్తరాయణ కాలం వచ్చినప్పుడు లేదా శుక్లపక్షం ఉన్నప్పుడు కాకుండా, పగటిపూట కాకుండా ఏ రాత్రిపూటకో కర్మ అయిపోతా ఉందనుకో, లేదా శుక్లపక్షము కాకుండా కృష్ణపక్షంలోకి కర్మ అయిపోతా ఉందనుకో, లేదా ఉత్తరాయణము కాకుండా దక్షిణాయనం, అంటే ఈ 6 నెలలు కాకుండా మిగిలిన 6 నెలలకి కర్మ అయిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు శుక్లపక్షం నడుస్తూ ఉంది, ఉత్తరాయణము నడుస్తూ ఉంది, అట్లాగే పగటిపూట సూర్యరశ్మి ఇవన్నీ ఉండేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నప్పటికీ, ఈ 6 నెలల కాలంలో ఎన్నో శుక్లపక్షములు పోయే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా
వీడి కర్మ ఏ విధంగా ఉంది, ఇంకొక 6 నెలలు ఎక్స్ట్రా ఉంది. అంటే ఇప్పటికి అయిపోవట్లేదు, ఒక 6 నెలల తర్వాత కాలానికి అయిపోతూ ఉంది. లేదా ఈరోజు పగులు బాగా సూర్యరశ్మి ఉండి అన్నీ ఉన్నాయంటే వీటి రాత్రికి కర్మ అయిపోయే పరిస్థితి ఉంది వీడికి. లేదా శుక్లపక్షం 15 రోజులు కాకుండా మిగిలినటువంటి 15 రోజుల్లో వీడి కర్మ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. మరి అటువంటప్పుడు కర్మ అయిపోయిన తర్వాత వీడు మోక్షం పొందడానికి లేదు. ఎందుకంటే మోక్షం పొందాలంటే ఈ శుక్లపక్షము, ఉత్తరాయణము ఇవన్నీ కూడా కలిసి రావాలా పగటి పూట సూర్యరశ్మి ఉన్నప్పుడు. మరి వీడికి కర్మ ఇంకా ఎక్స్ట్రా ఉండడం వల్ల వాడికి ఆ పరిస్థితి లేదు. మరి అటువంటప్పుడు మనిషి ఏ విధంగా, వాడు మోక్షం పొందలేడు కదా, మరి అట్లనే తర్వాత జన్మకు పంపించాలి వాడిని అంటే తర్వాత జన్మకు పంపించడానికి కర్మ లేదు. వీడు 6 నెలల తర్వాత దక్షిణాయనంలో కర్మ అయిపోయింది, లేదా కృష్ణపక్షంలో కర్మ అయిపోయింది వీడికి. ఇప్పుడు కర్మ అయిపోయిన తర్వాత వాడిని మోక్షానికి పంపించాలా. మోక్షానికి పంపించాలంటేనేమో వీడి కాలం వర్తించదు. మరి కాలం వర్తించినప్పుడు వాడి జన్మకు పంపిద్దామంటేనేమో కర్మ లేదు. అప్పుడు మరి ఆ జీవుడి పరిస్థితి ఏమిటిది? దేవుడు వాడిని ఏ విధంగా ఏం చేస్తాడు? జన్మకు పంపిస్తాడా? జన్మకు పంపించాలంటే కర్మ ఉండాలి కదా అనేటువంటి ప్రశ్న వస్తుంది. కర్మ లేదు. పోనీ మోక్షానికి పంపిస్తాడా? మోక్షానికి పంపించాలంటే వాడు శుక్లపక్షంలో ఉండాలి కదా, కానీ కృష్ణపక్షంలో కర్మ వచ్చిందే. కర్మ అయిపోయేటువంటి రోజు కృష్ణపక్షంలోకి వచ్చిందే, లేదా కర్మ అయిపోయేటువంటి రోజు దక్షిణాయనంలోకి వచ్చిందే, లేదా కర్మ అయిపోయే రోజు రాత్రిపూటకు వచ్చిందే అనేటువంటి సమస్య వచ్చింది. ఈ సమస్యని ప్రశ్నగా మా ముందుకు తీసుకురావడం జరిగింది. సరే, మరి దీని గురించి గతంలో ఏవైనా చర్చలు జరిగాయా, ఎవరైనా చర్చలు చేసుకున్నారా అనేటువంటి విధానాన్ని మనం గమనించి చూస్తే, ఈ జపాత అనేటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉన్నారో అటువంటి జపాతాలంతా కొంతమంది బయటపడ్డారు. ఏమిటి అంటే దీనికి ఏం అర్థం వాళ్ళు తీసుకున్నారు, ఏమి దీని విధానము గమనించారని చూస్తే, ఇదే ప్రశ్నకి, ఇటువంటి ప్రశ్నకి వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్, మోక్షం పొందేవాడిని ఏ విధంగా కనుక్కోవాలి, వీడు మోక్షం పోయాడా లేదా అనే దాని గురించి వీరికి దేవుడు ఏ విధంగా తప్పుభావాన్ని అందించాడు అని మనం గమనిస్తే, ఇక్కడ వీళ్ళు చెప్పుకున్నటువంటి ఆన్సర్లు అనేటివి ఒకసారి చూడండి. మనము దేవుని జ్ఞానము సూక్ష్మంగా తీసుకోవాలా, ఇది స్థూలంగా తీసుకోకూడదు, మనం సూక్ష్మంగా లోపలికి తీసుకోవాలా అనేటువంటి ఒక భావంతో వీళ్ళు ఏం చేశారంటే, మనిషి మెలకువలో ఉంటే పగలు, నిద్రలో ఉంటే రాత్రి అని కూడా స్వామివారు గతంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పగలు అంటే మనం ఏం చేయాలి, మనిషి మెలకువలో ఉంటే పగలు అని లెక్కేసుకోవాలి. అర్థమైందా? ఒకవేళ వాడు రాత్రిపూట అయినా సరే వాడు మెలకువలో ఉన్నాడు కాబట్టి వాడిని పగలు అనగానే లెక్కేసుకోవాలి అని పగలు అనేదాన్ని సరి చేసుకున్నారు. అట్లాగే శుక్లపక్షము కృష్ణపక్షం అనేదాన్ని శుక్లపక్షంలోనే మోక్షం పొందుతాడు అని చెప్పినారు కదా. మరి శుక్లపక్షమును ఏ విధంగా లెక్కేసుకోవాలి అని అంటే, ఒక మనిషి జ్ఞానంతో ఉంటే వాడు శుక్లపక్షంలో ఉన్నట్లే లెక్క. మనిషి వాడు జ్ఞాని అయి ఉంటే, వాడు జ్ఞానిగా ఉన్నాడు కాబట్టి, వాడి దగ్గర జ్ఞానం ఉంది కాబట్టి శుక్లపక్షంలో ఉన్నట్టే లెక్క. అంటే స్వామివారు చెప్పిన అమావాస నుంచి పున్నముకి చంద్రుడు పెరుగుతూ పోతాడు, పున్నము నుంచి అమావాస్యకి చంద్రుడు తగ్గుతూ పోతాడు, ఇది కృష్ణపక్షము, ఇది శుక్లపక్షమి, ఇది అజ్ఞానానికి గుర్తు, ఇది జ్ఞానానికి గుర్తు అని స్వామివారి గతంలో చెప్పారు కదా. సో అందువల్ల దాన్ని లెక్కేసుకుందాము అని ఏం చేశారు, శుక్లపక్షమే అంటే జ్ఞానంతో ఉండేవాడు వాడు శుక్లపక్షంలో ఉన్నట్టే లెక్క. అంటే బయట కాలంతో పని లేకుండా, బయట కృష్ణపక్షం నడుస్తూ ఉన్నా, ఏది నడుస్తూ ఉన్నా కూడా వాడిని మాత్రం శుక్లపక్షంలో ఉండేటట్టుగా లెక్కేసుకోవాలా అనుకున్నారు. అట్లాగే ఉత్తరాయణం దక్షిణాయనం అనే దగ్గరికి వచ్చేసరికి మనిషి మోక్షం పొందేటప్పుడు ఆత్మ అనేది దక్షిణ భాగం నుంచి, అంటే కాళ్ళ వైపు నుంచి ఇటు పైకి తల భాగం వైపే ముడుచుకుంటూ వస్తుంది కదా, ఒకనాడి కేంద్రాన్ని లేకుండా చేసుకుంటూ వస్తుంది కదా.
కాబట్టి ఆత్మ ఉత్తరాయణం వైపే ప్రయాణం చేస్తుంది, అంటే ఆత్మ పైకే వస్తుంది కాబట్టి ఉత్తరాయణం వైపు పోయినట్టే లెక్క. కాబట్టి మోక్షం పొందేవాడు ఉత్తరాయణం వైపే పోతాడు, కాబట్టి వాడు ఉత్తరాయణంలో ఉన్నట్టే లెక్క అని లెక్కేసుకోవడం జరిగింది. అట్లాగే సూర్యరశ్మి అనే దాని గురించి ఏమో జ్ఞానాగ్నినే సూర్యరశ్మిగా మనం లెక్కేసుకోవాలా. మరి జ్ఞానాగ్ని ఉంది కాబట్టి వాడు జ్ఞానిగా యోగిగా ఉన్నాడు కాబట్టి వాడి దగ్గర జ్ఞానాగ్ని ధనిగా ఉంది కాబట్టి సూర్యరశ్మి ఉన్నట్టే, అది ఎప్పుడైనా పర్వాలేదు, రాత్రి అయినా కూడా వీడికే సూర్యరశ్మి ఉన్నట్టే లెక్క అని లెక్కేసుకోవడం జరిగింది. ఈ విధముగా ఒక మనిషి మోక్షం పొందినాడనే దానికి పగులు అంటేనేమో వాడు మెలకువలో ఉన్నాడు కాబట్టి పగులే, రాత్రిపూటైనా సరే పగులే అని లెక్కేస్తుంది. అట్లాగే శుక్లపక్షము కృష్ణపక్షం అనే దానికి వీడు జ్ఞానం ఉంది కాబట్టి వాడిలో వీడు శుక్లపక్షంలో ఉన్నట్టే లెక్క అని ఎంట్రీ. మోక్షం పొందేవాడు ఆత్మ పైకి మామూలుగా చనిపోయేటప్పుడు లేదా మోక్షం పొందేటప్పుడు పైకే ఎగబాకుతుంది కదా ఆత్మ, దక్షిణ భాగం నుంచి ఉత్తర భాగంలోకి ఎగబాకుతుంది కాబట్టి వీడు ఉత్తరాయణంలో ఉన్నట్టే అని లెక్కేసినారు. అట్లాగే సూర్యరశ్మి అంటేనేమో జ్ఞానం అనే అగ్ని ఉంది కాబట్టి వీడు సూర్యరశ్మి ఉన్నట్టే లెక్క అన్నాడు. ఈ లెక్క ప్రకారము వీడిని మోక్షం పోయినాడు అని చెప్పొచ్చు అని నిర్ధారణ చేయడం జరిగింది. ఎవరు నిర్ధారణ చేశారు ఇది? ఇటువంటి బోధకులు కొంతమంది, ఈ జపాతా లాంటి బోధకులు కొంతమంది వీటిని నిర్ధారణ చేసి మోక్షం పొందేటప్పుడు ఇదే జరుగుతూ ఉంది, ఈ విధంగా ఒక వ్యక్తిని మోక్షం పోయినాడని చెప్పని మనం చెప్పచ్చు అని కొంతమందికి బోధ చేయడం జరిగింది. వారి శిష్యులుగా ఉన్నటువంటి వారు, వారి అనుచరులుగా ఉన్నటువంటి వారు కూడా అదే నిజమని నమ్మడము జరిగింది. కానీ ఇక్కడ గురువు చెప్పినటువంటి దానికి ఇది సరిపోతా ఉందా లేదా, గురుభావం ఏముంది ఇక్కడ, ఇది మన భావమా గురుభావమా, దీనికి శాస్త్రబద్ధత ఉందా లేదా అనేది ఏమాత్రం లెక్కేసుకోకుండా, ఏమాత్రం సరిచూసుకోకుండా గుడ్డిగా మాకు తెలిసిందే కరెక్ట్ అయినటువంటి జ్ఞానము, ఇందాక జపాత్ అనుకోనిలే అట్లా మాకు అర్థమైందే సత్యమైన జ్ఞానం అని అనుకుని వీళ్ళు శాస్త్రబద్ధతను చూసుకోకుండా ఇతరులకి తెలియజేయడం జరిగింది. సరే, ఇప్పుడు ఈ విధానం ప్రకారం మేము మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాము, మాకు సమాధానం చెప్పండి. ఇప్పుడు మీకు అనుకూలమైనటువంటి వాడు ఎవడైనా కానీ, మీకు నచ్చినటువంటి వ్యక్తి చనిపోయాడు అనుకోండి. చనిపోయినప్పుడు మీరు ఏం చేస్తారు? వాడు లోపల మెలకువలోనే ఉన్నాడు, జీవుడు ఎరుకలోనే ఉన్నాడు కాబట్టి వాడు పగుల్లోనే ఉండేట లెక్క అంటారు. అట్లాగే వాడు జ్ఞానంతోనే ఉన్నాడు, వాడు జ్ఞానిగానే ఉన్నాడు కాబట్టి వాడు శుక్లపక్షంలో ఉన్నట్టే లెక్క అంటారు. వాడు కృష్ణపక్షంలో చనిపోయినా, రాత్రిపూట చచ్చిపోయినా మీరేం చేస్తారు? ఈ విధంగా వాడు శుక్లపక్షంలోనే ఉన్నాడు అని సరి చేసి చెప్తారు. అట్లాగే వాడు ఆల్రెడీ మోక్షం పొందినాడని కూడా చెప్తారు. అదేందయ్యా, మరి ఉత్తరాయణం కాదు కదా, ఇది దక్షిణాయనం కదా, మరి దక్షిణాయనంలో చనిపోతే ఎట్లా మోక్షం పొందుతాడంటే అది బయటికి లెక్కేసుకోకూడదు మనం అవన్నీ. మా వాడు జ్ఞాని కాబట్టి, మా వాడు యోగి కాబట్టి ఆత్మ అనేది ఉత్తరాయణం వైపు పోతుంది కాబట్టి ఉత్తరాయణ కింద లెక్కేసుకుంటాము, ఉత్తరాయణం అయినట్టే అంటే మోక్షం పొందినట్టే లెక్క అని చెప్తారు. సూర్యరశ్మి అంటే మా వాడి జ్ఞానశక్తి దండిగా ఉంది కాబట్టి సూర్యరశ్మి ఉంది అని చెప్తారు. ఈ విధానం ప్రకారము నీకు అనుకూలమైన వాడిని ఎవరినైనా సరే నువ్వు మా వాడు మోక్షం పొందినాడు అని చెప్పచ్చు. అర్థమైందా? ఎవడికి అనుకూలమైన వాడు. ఇప్పుడు ఈ బోధకులంతా ఎంతో తెలివిగా రేపొద్దు వీళ్ళు చచ్చిపోతే వీళ్ళు మోక్షానికి పోలేదని ఎవడైనా అంటాడేమోనని, వీళ్ళు ఎప్పుడు చచ్చిపోయినా సరే మేము మోక్షానికే పోయినాము అని అనిపించుకోవాలనేటువంటి దురుద్దేశం లేదా మీరు చెప్పండి. ఈ లెక్క ప్రకారము మీరు మోక్షానికి పోలేదని చెప్పేదానికి ఆధారం ఏదైనా ఉందా? ఇక్కడ మీరు చెప్పినటువంటి 4 పాయింట్లలో ఎవరినైనా సరే మోక్షం పోయినాడు అని చెప్పేదానికి మీరు చెప్పేది సరిపోతాయి, కానీ ఫలానా వాడు మోక్షం పొందలేదు అని చెప్పేదానికి వీటిలో ఏ ఆధారమైనా ఉందా? ఇప్పుడు మావాడు జ్ఞాని కాబట్టి శుక్లపక్షంలో ఉన్నాడు అంటావు, మావాడు మోక్షానికి పోయినాడు కాబట్టి ఉత్తరాయణంలోనే పోయినాడు అంటావు.
సో ఎన్ని నువ్వు మోక్షానికి పోయినాడని నువ్వు చెప్పుకోనీకి పనికొచ్చేటివి కానీ ఫలాని వాడు మోక్షం పొందలేదు అని చెప్పేదానికి ఏం ఆధారం ఉంది దీంట్లో? ఏ ఆధారంతో మీరు చెప్తారు మోక్షం పొందలేదని? ఇప్పుడు ఏ మనిషికైనా చనిపోయేవాడు ఎవడైనా సరే ఆత్మ అనేది పైకి ముకిలించుకుంటుంది. అంటే దక్షిణ భాగం నుంచి ఉత్తర భాగం వైపే ముకిలించుకుంటుంది. ఆ ప్రత్యేకించి మోక్షం పొందేవాడికి మాత్రమే ఉత్తర భాగానికి ముకిలించుకుంటుందా? మోక్షం పొందనవాడికి దక్షిణ భాగానికి పోతుంది ఏమన్నా? తలకాయలోంచి కళ్ళలోకి పోతుందా ఏమన్నా ఆత్మ? లేదా కళ్ళభాగం తలకాయలోకి వస్తుందా చనిపోయేవానికి, జన్మ పొందేవానికి? జన్మ పొందేవానికైనా ఉత్తర భాగం వైపు ప్రయాణము, ఎవరికైనా ఉత్తర భాగం వైపు ప్రయాణము. లేదట్ట కాదు, మావాడు మోక్షం పొందినాడు కాబట్టి మావాడు ఉత్తరం వైపు పోయినాడు అంటే మిగతా వాళ్ళు ఎక్కడ పోయినారు? జన్మకు పోయే వాళ్ళంత ఉత్తరం వైపు దక్షిణ వైపు పోయినారా? మీరు చెప్పేదానికి ఏదైనా రొంతన అర్థం పడతా ఉండే మాట్లాడడం ఇవి? ఏమైనా శాస్త్ర పద్ధతి ఉందా ఇందులో? గురువు సూక్ష్మ విషయాలు చెప్పినప్పుడు ఏమో ఇందులో సూక్ష్మార్థం ఉంది అని తెలుసుకోకుండా దానిలోనేమో స్థూలంగా లెక్కేసుకుంటారు పెద్దాన్ని. కానీ ఎక్కడైనా స్థూల విషయం గురించి చెప్పినప్పుడు ఏమో అందులో సూక్ష్మార్థం తీసుకోవాలి మనము అని ఈ విధంగా శాస్త్ర పద్ధతి ఉందా లేదని కూడా గమనించుకోకుండా మీ ఊహలలోకి మీరు పోతారు. మీరు తప్పుదారి బట్టి మీరు భ్రష్టు పట్టిపోయేదే కాకుండా ఇంకా 10 మందిని భ్రష్టు పట్టించే పరిస్థితికి మీరు వస్తున్నారు. మరి హృదయాలపై తెరలు వేస్తామని చెప్పింది మీ గురించి కాదా? మీలాంటి వాళ్ళ గురించి కాదా? మీ చెవులు ముద్దుబార పెట్టేట్టు చేస్తామని చెప్పింది మీ గురించి కాదా? మరి గురువు చెప్పినది మీకు ఎందుకు అర్థం కాలేదు? మరి ఈ విధానం ప్రకారం మనం ఎవరినైనా మోక్షం పోయినాడు అని చెప్పుకోవచ్చు. ఎవరికి ఇష్టమైన వాడు నాకు మావాడు మోక్షానికి పోయినాడు, మావాడు పెద్ద ఇది అని చెప్పుకున్నారని పనికొస్తాయి ఇవి. పలానోడు మోక్షం పోలేదు అని నిరూపణ చేయడానికి ఇవి పనికొస్తాయా? చెప్పండి మరి దీనికి సమాధానం. రేపొద్దున మేము చచ్చిపోతే మోక్షం పోయినామని అనిపించుకోవాలా అనే దానికోసము మీకు ఇష్టమైనటువంటి మీరు జ్ఞానానికి అన్వయించుకొని మీరు జ్ఞానం చెప్తారా? అందులో సత్యం ఉందా లేదా అని చూసుకోకుండా శాస్త్రబద్ధతకు లోటు ఏర్పడుతుందనేటువంటి యోచన కూడా మీలో లేకుండా అంత గుడ్డిగా మీరు ప్రవర్తిస్తున్నారు. సరే, మరి ఇటువంటి బోధకుల గురించి కాసేపు పక్కన పెడితే ఇందులో సత్యం ఏముంది? మనం ఒక వ్యక్తిని మోక్షం పోయినాడు అని చెప్పేటప్పుడు ఒక వ్యక్తిని మోక్షం పోలేదని కూడా నిర్ధారణ చేసేదానికి ఇక్కడ ఆధారం కావాలా. ఒక వ్యక్తిని మోక్షం పోయినాడని నిర్ధారణ చేయనీకి ఉండాలి, అట్లే మోక్షం పొందలేదు అని చెప్పేదానికి కూడా శాస్త్రబద్ధత కావాలి, నిర్ధారణ కావాలి. మరి ఆ విధంగా సత్యం ఏముంది? అసలు గురువు ఏం చెప్పాడు? మోక్షం పొందేవాడిని గురించి ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి మనం ఇప్పుడు సత్యంని తెలుసుకుందాం ఈరోజు. ఇటువంటి వాళ్ళు తయారవుతారనే గురువు గ్రంథంలో ఏం చెప్పారంటే, ప్రతి ఒక్కరు వాళ్ళ అనుచరులు ఏం చేస్తారంట, మావాడే పెద్ద గొప్ప, మావాడు మోక్షం పొందినాడు, మా గురువు మోక్షం పొందినాడు అని చెప్పుకుంటారంట. ఆ విధంగా కొంతమంది స్వామీజీలుగా ఉండేటువంటి వాళ్ళు లేదా బోధకులుగా ఉన్నటువంటి వాళ్ళు, గురువులు మనం చెప్పుకునే వాళ్ళు చనిపోయినప్పుడు మా గురువు గారు మోక్షం పొందాడని వాళ్ళ శిష్యులు అనుకోవడము జరుగుతూ ఉందంట. అప్పుడు చనిపోయిన ఆ స్వామీజీ ఆఖరణ మరణం పొందాడని చెప్పని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అలా అనుకోవడంలో నిజం ఉండొచ్చు, లేక అబద్ధం కూడా ఉండొచ్చు. అట్లా చెప్పుకోవడంలో నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు. ఆఖరి మరణం పొందని వాడిని కూడా, అంటే మోక్షం పొందని వాడిని కూడా మోక్షం పొందాడు అని చెప్పని పొరపాటుగా చెప్పుకునే పరిస్థితులు కూడా వస్తున్నాయి. నిజంగా ఆఖరి మరణం పొందితే, అంటే మోక్షం పోయిన వాణిని పొరపాటుగా అతను మోక్షం పోలేదని కూడా అనుకునేదానికి కూడా ఆస్కారం ఉంది. ఇలాంటి గందరగోళము జరిగి మరణించిన వారిలో ఎవరు మోక్షం పొందారో ఎవరు పొందలేదో కూడా మనుషులకు తెలియకుండా పోతుందని ఊహించినటువంటి భగవంతుడు తన భగవద్గీతలోనే ఆఖరి మరణం గురించి తెలియజేయడం జరిగింది. ఆధారాన్ని ఏం తెలియజేశాడు ఆయన? యత్ర కాలే త్వనావృత్తి మా వృత్తిం చైవ యోగినః ప్రయాత యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ అనేటువంటి శ్లోకానికి వివరణ చూస్తే, యోగులైన వారు ఎప్పుడు చనిపోతే తిరిగి పుట్టుదురో,
యోగులైన వారు అంటే యోగులుగా ఉండేవాళ్ళు మాత్రమే ఎప్పుడు చనిపోతే తిరిగి మళ్ళా పుడుతున్నారో, ఎప్పుడు చనిపోతే తిరిగి పుట్టరో ఆ కాలముల గురించి చెప్పేదను వినుము. ఇప్పుడు ఇది ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇంకా ఇప్పుడు ఇది శాస్త్రబద్ధమైన విషయముగా అందరూ గ్రహించాలి అని చెప్తున్నాడు. ఇది శాస్త్రబద్ధమైన విషయము. ఈ విధంగా శాస్త్రబద్ధత లేకుండా పతోడిని పోయినాడని చెప్పేదానికి సరిపోయేటట్టుగా ఉండదు. వాడు పోయినాడా పోలేదా రెండింటికి ఆధారం ఉంటుంది ఇక్కడ. ఇది శాస్త్రబద్ధమైన విషయముగా అందరూ గ్రహించాలి. భగవంతుడు చెప్పబోవు కాలమును తెలుసుకున్న తర్వాత అపోహలకు ఏమాత్రము ఉండదు అని చెప్తున్నాడు. ఎటువంటి వాడి మరణమునైనా అంటే ఎవడు చనిపోయినా ఎటువంటి వాడైనా సరే భగవంతుడు చెప్పినటువంటి సమయముతో పోల్చి చూసి ఇది ఆఖరి మరణమా కాదా అని తేల్చి చెప్పవచ్చును. పై శ్లోకములో యోగిన అని కాలము యోగులకు మాత్రమే వర్తించునని చెప్పాడు. కావున యోగులైన వారిలో పూర్తి కర్మ అయిపోయిన వారెవరు, కర్మ అయిపోక ఇంకా మిగిలిన వారెవరని కూడా గ్రహించవచ్చును. మరి ఆయన అంత ఖచ్చితత్వంతో ఇది శాస్త్రబద్ధమైన విషయము కాబట్టి భగవంతుడు చెప్పే కాలమును తెలుసుకున్న తర్వాత అపోహలకు ఏమాత్రము ఉండకూడదు. ఆయన చెప్పినటువంటి సమయంతో పోల్చి చూసి వీడిది ఆఖరి మరణమా కాదా అని చెప్పని తేల్చి చెప్పుకోవచ్చు అని అంత కరాఖండిగా ఆయన చెప్తా ఉంటే, మరి గురువు ఏం చెప్పాడు అనేది గమనించుకోకుండా, గురువుజీ ఏ సమయాన్ని చెప్పాడు, ఏ విధంగా చెప్పాడు అనేది గమనించుకోకుండా మీ భావాలను అందులోకి దూర్చడం కరెక్టేనా? సరే, ఆయన ఏం చెప్తున్నారు గమనించండి. కర్మశేషము లేకుండా అయిపోయిన యోగులకు మాత్రమే జన్మలు లేని ఆఖరి మరణం అనేది సంభవిస్తుంది. అప్పుడే యోగులు మోక్షము చెందుతారు. యోగులైనంత మాత్రమున కర్మ ఉంటే అంటే కర్మంగా వానికి శేషం ఉంటే దేవుని యందు ఐక్యము కాలేరు. సాధారణ మరణమే వానికి కూడా సంభవిస్తుంది. కర్మ శేషము లేని వారు చివరి మరణము పొందినప్పుడు బయటి ప్రజలు గ్రహించుటకు, అర్థమైందా? ఎవరు గ్రహించేదానికి? బయట చనిపోయినోడు కాదు. చనిపోయినోడు వాడు మోచం పోయినాడా పోలేదా అని ఎవరు తెలుసుకోవడానికి? బయటి ప్రజలు, మనలాంటి వాళ్ళు, బయటి వాళ్ళు తెలుసుకోవడానికి బయటి ప్రజలు గ్రహించుటకు అవకాశం కలదు. అర్థమైందా? మరి బయటి ప్రజలు గ్రహించడానికి అవకాశం కలదన్నప్పుడు మావాడు అంతా లోపల అట్టున్నాడు, లోపల ఇట్టున్నాడు, లోపల అట్లే పోయినాడు, లోపల ఇట్టే పోయినాడు, మావాడు మోచానికే పోయినాడు అని నువ్వు తొగి చూసినావా లోపలికి? ఈడ బయట దాని గురించి చెప్తున్నాడా, లోపల గురించి చెప్తున్నాడా? సరే, మీరు చెప్పేటన్నీ మోసం పోయినాడని చెప్పుకోనికి సరిపోతాయి మీకు అనుకూలమైనోడిని. పలానోడు పోలేదు అనే దానికి ఏం చెప్తారు నిరూపణ? మరి ఆయన ఇంత క్లియర్గా బయటి ప్రజలు గ్రహించేదానికి అవకాశం కలదు. అదేమనగా సంపూర్ణమైన యోగులు కర్మ లేకుండా చేసుకున్నవారు మరణించు సమయము దినములో పగలుగా ఉంటుందంట. బయట ప్రజలు గ్రహించేదానికి బయట మనకి ఏదైతే దినం అనేది జరుగుతూ ఉందో ఆ దినములో పగలుగా ఉంటుంది. నెలలోనేమో శుక్లపక్షమై ఉంటుందంట. అట్లాగే సంవత్సరంలో చూస్తే ఉత్తరాయణమై ఉంటుందంట. సంవత్సరంలో ఉండేటువంటి 2 భాగాల్లో ఉత్తరాయణ భాగమై ఉంటుంది. అట్లే నెలలో ఉండేటువంటి 2 భాగాల్లో శుక్లపక్షమై ఉంటుంది. అట్లాగే ఒక రోజులో, ఒక దినములో ఉండేటువంటి పగలు రాత్రిలో పగులై ఉంటుంది. ఈ విధంగా పగలు, శుక్లపక్షమి, ఉత్తరాయణము అయినప్పటికీ కూడా మరణించు యోగుల శరీరం ఉన్న ప్రాంతము మీద, వాళ్ళు ఏ ప్రాంతంలో అయితే మరణిస్తున్నాడో అంటే ఏ ప్రాంతంలో చనిపోతున్నాడో ఆ ప్రాంతం మీద ఒకవేళ సూర్యరశ్మి లేకపోతే వారిది చివరి మరణము కాదని, కర్మంగా వానికి శేషం ఉందని, వానికి తిరిగి జన్మగలదు, జన్మకు పోయినాడని చెప్పవచ్చును. యోగులు కాని వాళ్ళు ఉన్నారనుకో, యోగులు కాని వాళ్ళు వాడు పగలు, ఉత్తరాయణము, శుక్లపక్షమి, సూర్యరశ్మి అన్నీ ఉన్నప్పుడు చనిపోయినా కూడా ఏ ప్రయోజనము లేదు. ఎందుకంటే ఈ నిబంధన అనేది ఎవరికి వర్తిస్తుంది? యోగులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ మరణ సమయ నిబంధన అనేది యోగులకు మాత్రమే వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఎత్ర కాలే తనావృత్తి మా వృత్తి చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వ్యాఖ్యామి భరతర్షభ అని చెప్పడం జరిగింది. ఏ కాలంలో చనిపోతే యోగులు మోక్షం పొందుదురో, ఏ కాలంలో చనిపోతే తిరిగి పుట్టుదురో ఆ కాలము గురించి చెప్పుచున్నాను అని చెప్పాడు.
అంతేకాకుండా ప్రత్యేకముగా యోగిన అను పదమును కూడా మనం గుర్తుంచుకోవాలి. అంటే యోగులకు మాత్రమే. తర్వాత ఎండ ఉన్న పగలు శుక్లపక్షం ఉత్తరాయణంలో చనిపోయిన యోగులు మోక్షము చెందుతారని చెప్పని మేఘములు కప్పిన పగలు లేదా రాత్రిపూట లేదా కృష్ణపక్షము లేదా దక్షిణాయనము ఈ సమయాల్లో చనిపోయినటువంటి యోగులు తిరిగి జ్ఞాన ప్రకాశం కలిగి మళ్ళా జన్మ తీసుకుంటారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ చెప్పినది బయట సమయము గురించి, బయట దినము గురించి, బయట శుక్లపక్షమి కృష్ణపక్షమని 15 రోజులు ఏవైతే జరుగుతున్నాయో దాని గురించి, బయట సంవత్సరంలో ఉత్తరాయణము దక్షిణాయనము ఏవైతే జరుగుతున్నాయో వాటిని గురించి. అర్థమైందా? ఇది బయట ప్రజలు గ్రహించేదానికి ఆయన చెప్పినటువంటి సూత్రం. అసలు బయట కాలము అనేది నిర్ణయం జరిగిండేదే లోపలి విధానాన్ని బట్టి. లోపల ఏదైతే కాలచక్రము, కర్మచక్రము, గుణచక్రము ఉన్నాయో ఈ కాలకర్మ గుణచక్రాలను బేస్ చేసుకునే బయట నిమిషములు, సెకండ్లు, నిమిషములు, గంటలు, అట్లాగే దినములు, వారములు, మాసములు, సంవత్సరములు ఇవన్నీ కూడా ఏ విధంగా తయారు చేశారు? అసలు బయట కాలం అనేది ఏ విధంగా నిర్ణయించారు? లోపలి జరిగేటువంటి విషయాన్ని బట్టే బయట కాలము నిర్ణయించడం జరిగింది. లోపల ఏదైతే జరుగుతూ ఉందో అదే బయట కాలంలో మనకు తెలుస్తూ ఉంది. దీనికి కనెక్షన్ ఉంది. అర్థమైందా? నువ్వు బయట కాలంలో చూస్తే లోపల ఈ విధంగా జరిగింది అనేది నీకు తెలిసిపోతుంది. ఆ సూత్రాన్ని గురువు ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ విధంగా మీరు భగవద్గీత గ్రంథంలో కూడా గమనిస్తే ఏం చెప్తున్నారు? ప్రపంచం మొదటి నుండి చివరి వరకు 1000 యుగముల కాలములో బ్రహ్మచక్రము సగం చుట్టూ తిరుగుతూ ఉంది. అట్లాగే దాని కింద చక్రమైన కాలచక్రము సంవత్సరానికి ఒక చుట్టు తిరుగుతూ ఉందంట. కాలచక్రము కంటే కింద గల కర్మచక్రము దినానికి ఒక చుట్టు తిరుగుతూ ఉంది. దానికంటే కింద గల గుణచక్రము గంటకు ఒక చుట్టు తిరుగుతూ ఉంది. జీవుడు నివసించేటువంటి గుణ భాగములోని గుణములు మంచివారు, చెడువారు మొత్తం 12 ఉన్నాయంట. ఒక్కో గుణము నవగ్రహముల ప్రకారము 9 భాగములుగా విభజింపబడి ఉంది. 12x9గా విభజించబడడం వల్ల మొత్తము 12x9 108 భాగాలుగా విడిపోయి ఉంది. 108 గుణములు గల గుణభాగంలో జీవుడు నివసిస్తున్నాడని ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఆ విధంగా ఒక గంటకు గుణచక్రము ఒక చుట్టు తిరుగుతుందంట. ఒక గంటకి గుణచక్రం ఒక చుట్టు తిరగడం వలన 3 గుణ ఆవరణలో మొత్తం ముఖ్య గుణములు 36, 12x3 36 గంటకు తిరిగి వచ్చినట్లయింది. అందువలననే పూర్వం పెద్దలు ఏం చెప్పేవాళ్ళు? ఇతరులను గురించి చెప్పేటప్పుడు వానికి గంటకు 36 గుణాలు మారుతూ ఉంటాయి అనడము పరిపాటిగా ఉంది. అంటే బయట గంట అనే దాన్ని దేని బేస్ చేసుకుని లెక్కేశారు? ఈ కాలాన్ని లోపల గుణ మార్పిడిని బట్టి. అలా ఒక గంటకు గుణచక్రంలో ఉన్న 3 ఆవరణలలో 36 గుణాలు తిరుగుతుండగా దినమునకు అంటే ఒక దినమునకు 12 గంటల కాలమునకు మొత్తం 432 అంటే 36x12 గంటలు 432 గుణాలు మారినట్లు అవుతుందంట. మానవుని పగలు కాలంలో 432 గుణములు తిరుగుతున్నాయి. పరమాత్మ పగలు కాలం 1000 యుగములు కావున మానవుని పగలు 1000 మార్లు హెచ్చించవలసి వచ్చింది. దాని ప్రకారము 1000 మార్లు మానవుని పగలను హెచ్చించుకున్నట వలన మానవుని పగలులోని 432 గుణములను హెచ్చించవలసి వచ్చింది. అప్పటికి మొత్తం 4,32,000 గుణ సంఖ్య వచ్చింది. ఇప్పుడు మీరు వివరంగా తెలుసుకుంటే గుణముల వలననే ఈ ప్రపంచము పెరుగుట తరుగుట జరుగుచున్నట వలన ఆ గుణముల సంఖ్యనే ఆధారము చేసుకొని ఈ గుణముల సంఖ్యనే ఆధారము చేసుకొని ఒక యుగ కాలం అనేది నిర్ణయించాల్సి వచ్చింది. ఒక యుగము అనేది ఇన్ని సంవత్సరములు అనే ఆ సంవత్సరముల కాలాన్ని ఎట్లా నిర్ణయించారు? బయట జరిగేటువంటి కాలాన్ని అంటే లోపల ఉండేటువంటి గుణముల సంఖ్యను ఆధారం చేసుకునే నిర్ణయించాల్సి వచ్చింది. ఆ లెక్క ప్రకారమే మొదటి కలియుగం అనేది 4,32,000 సంవత్సరాలు, అట్లాగే ద్వాపరయుగం 2 తర్వాత 3 4 దాన్ని మనకు పెరుగుతూ పోతున్నాయి. ఈ విధముగా యుగముల ఆయుష్ అనేది నిర్ణయింపబడిందంట. మరి బయట ఏదైతే కాలం ఉందో ఆ కాలము లోపల ఉండేటువంటి విధానాన్ని బట్టి బయట కాలం నిర్ణయం చేశారు అని చెప్పని క్లియర్గా భగవద్గీత గ్రంథంలోనే చెప్తున్నారు. ఇకపోతే కలియుగము ఎప్పటికీ యుగాంతం కాదనే గ్రంథంలో కూడా మీకు ఎంతో సమాచారం ఉంది. బయట కాలం అనేది ఏ విధంగా నిర్ణయం అయింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ కూడా మనకు తెలియజేయడం జరిగింది. అట్లాగే సంవత్సరము అనే దాని గురించి కూడా 60 సంవత్సరములు మనకు ఉన్నాయి. అందులో ఒక్కో సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంది.
ఈ పేర్లన్నీ కూడా ఎవరికి సంబంధించి ఉంటే ఆత్మకు సంబంధించిన పేర్లన్నీ కూడా మీకు ఇందులో తెలియజేయడం జరిగింది. అర్థమైందా? ఈ 60 సంవత్సరములు అనేటివి కాలచక్రంలో వర్తమాన కాలంలోకి ఒక్కొక్కటిగా వచ్చిపోతూ ఉంటాయి. అంటే మనకి వ్యక్తమైనటువంటి కాలంలోకి వచ్చిపోతూ ఉన్నాయి. ప్రభవ అను పేరు గల సంవత్సరంతో ప్రారంభమైన వర్తమాన కాలము అక్షయ అను సంవత్సరంతో, చివరి అక్షయ అను సంవత్సరంతో అయిపోవడమే గాక తిరిగి ప్రభవ సంవత్సరంతో ప్రారంభమవుతా ఉంది. ఈ విధముగా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ కాలచక్రంతో పాటు 60 సంవత్సరములు తిరుగుతున్నాయి. అంటే లోపల ఏదైతే కాలచక్రం తిరుగుతూ ఉందో దాన్ని బేస్ చేసుకుని బయట ఈ కాలం అనేది నడుస్తూ ఉంది 60 సంవత్సరంలో. మరో విధంగా బయట కాలము అనేది లోపల జరిగేటువంటి విధానాన్ని చూపిస్తూ ఉంది. లోపల ఏ విధంగా అయితే కాలచక్రం నడుస్తూ ఉందో దాన్ని బేస్ చేసుకునే బయట ఈ సంవత్సరములు కానీ, మాసములు కానీ, ఆయనములు కానీ ఇవన్నీ కూడా నిర్ణయించబడ్డాయి. అర్థమైందా? అందువల్ల ఒక మనిషి మోక్షం పొందాడా లేదా అనేది తెలుసుకోవాలంటే వాడు బయట చూసినాడంటే దీన్ని బట్టి లోపల ఏం జరిగింది అనేది వీడికి తెలిసిపోతుంది. ఆ విషయాన్ని, ఆ రహస్యాన్ని గురువు బయటికి చెప్పడం జరిగింది. సర్వజీవరాశులకు బ్రహ్మనాడి యందు మధ్యపురుషుడైన ఆత్మ ఉన్నాడు. బ్రహ్మనాడి యొక్క సప్తస్థానమున ఆత్మశక్తి కేంద్రీకృతమై ఉంది. సప్తస్థానమును కేంద్రముగా చేసుకుని దాని చుట్టూ కర్మ కాలచక్రములు తిరుగుతున్నవి. కాలచక్రములో రాత్రి పగలు, శుక్లపక్షము కృష్ణపక్షములు, మాసములు, ఉత్తర దక్షిణాయనములు, సంవత్సరములు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో కాలచక్రములు రాత్రి పగలు మొదలుకొని సంవత్సరం వరకు కర్మను జీవరాశులు అనుభవించుతున్నవి. కాలచక్రములో రాత్రి పగళ్ళు ఎలా సంభవించుతున్నవంటే కాలచక్రంలో రాత్రి పగుళ్ళు అనేటివి ఎలా సంభవిస్తున్నాయి అని అంటే కర్మచక్రములో ఉన్న భాగములను కాలచక్రంలోనున్న సూర్యుడు, కర్మచక్రంలో ఉండేటువంటి భాగాల్ని కాలచక్రంలో ఉండేటువంటి సూర్యుడు దాటుతూ ప్రయాణము చేస్తున్నాడు. ఒక్కొక్క భాగమును దాటుటకు దాదాపు 2 గంటల కాలం పడుతుందంట. అందువల్ల సూర్యోదయం మొదలుకొని, అంటే సూర్యుడు ఉదయించినప్పుడు మొదలుకొని 6 భాగాలు దాటడానికి మొత్తం 12 గంటల కాలం పడుతుంది. దీనినే మనం పగలుగా చూస్తున్నాం. అట్లే మిగతా 6 భాగములు దాటేదానికి 12 గంటల కాలం పడుతుంది. దీనినే మనము రాత్రి అంటున్నాం. మొదట 6 భాగాలు దాటేదాన్నేమో పగలుగా మనం చూస్తున్నాం బయట. అదే చెప్తున్నారు ఇక్కడ. ఏం చెప్తున్నారు? మనకు సూర్యోదయం మొదలుకొని 6 భాగములు దాటేదానికి 12 గంటల కాలం పడుతుందంట సూర్యుడు. ఈ 12 గంటల కాలాన్నే దీనినే పగలుగా మనము చూస్తూ ఉన్నాము. మనం బయట పగలుగా దీన్నే చూస్తూ ఉన్నాము అని చెప్తున్నారు. ఏదైతే లోపల జరుగుతూ ఉందో అదే విధానాన్నే బయట నీకు చూపిస్తున్నాడు కాలంలో దేవుడు. ఈ విధంగా పగలు రాత్రి మొత్తం 12, 24 గంటల కాలం పడతా ఉంది. ఈ 24 గంటలనే మనం ఒక దినము అని కూడా లెక్కేసుకొని చెప్పుకుంటున్నాము. సూర్యుడు కాలచక్రములోని ఒక్కొక్క భాగమును దాటకు ఒక మాసపు కాలం పడుతుందంట. అంటే ఒక నెల కాలం పడతా ఉంది. కాలచక్రము యొక్క 12 భాగములను సూర్యుడు పూర్తి దాటుటకు 12 మాసములు పడతా ఉంది. కాలచక్రము యొక్క 12 భాగాలను సూర్యుడు పూర్తిగా దాటేదానికి ఏమైతా ఉంది? 12 మాసాలు పడతా ఉంది, 12 నెలలు పడతా ఉంది. దానినే మనం ఒక సంవత్సరం అంటున్నామంట బయట. కాలచక్రములో మధ్యన జీవరేఖ ఉన్నది. జీవరేఖకు ఎడం పక్క ఉండు 6 భాగములను సూర్యుడు దాటేదానికి 6 మాసాలు పడుతుందంట. 6 నెలలు పడతా ఉంది. ఆ 6 నెలల కాలాన్ని మనం ఏమంటున్నాం? ఉత్తరాయణము అని చెప్తున్నాం. అట్లే జీవుడికి కుడిపక్క ఉండే 6 భాగములను దాటేదానికి 6 నెలలు పడతా ఉంది. దాన్నే దక్షిణాయనము అని కూడా మనం చెప్తా ఉన్నాం. ఇదే విధముగా కాలచక్రములోనే చంద్రుడు ఒక్కొక్క భాగాన్ని దాటేదానికి 2.5 దినం పడుతుందంట. జీవరేఖకు ఒక పక్క ఉన్న 6 భాగాలను దాటేదానికి 15 దినాలు, మరో పక్క ఉండేటువంటి 6 భాగాలు దాటేదానికి 15 దినాలు పడతా ఉంది. చంద్రుడు 12 భాగాలు దాటేదానికి మొత్తం నెల పడతా ఉంది. చంద్రుడు జీవరేఖకు ఎడం పక్క ఉన్న భాగాలు దాటు కాలమును శుక్లపక్షము అని చెప్తున్నాం. అట్లే కుడిపక్క ఉన్నటువంటి భాగాలు దాటేదాన్ని కృష్ణపక్షము అంటున్నాం. ఈ విధముగా కాలచక్రములో రాత్రి పగలు, శుక్ల కృష్ణ పక్షములు, ఆయనములు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ మనకు బయట తెలుస్తున్నాయి. ఆ విధంగా ఒక యోగి అయినటువంటి వాడు కర్మశేషం లేకుండా అయిపోయినప్పుడు ఏం జరుగుతూ ఉంది? సూర్యుడు ఎడం ప్రక్కన ఉన్నప్పుడే,
అట్లాగే కర్మచక్రం మీద కూడా ఎడం పక్కన ఉన్నప్పుడే, చంద్రుడు కూడా కాలచక్రంలో ఎడం పక్కన ఉన్నప్పుడు అంటే పగలు, శుక్లపక్షమి, ఉత్తరాయణము ఇవన్నీ ఒకే వైపుకి వచ్చినప్పుడు ఆడికి ఆత్మలోకి లీనమయ్యేదానికి దారి దొరుకుతూ ఉంది. ఆ విధంగా ఆ సమయంలో ఆకరణ మరణం అనేది పొందుతున్నాడు, ఆత్మయందు లీనమవుతున్నాడు. ఇతర సమయములలో చనిపోయిన జీవుడు కేంద్రంలో ఉన్న ఆత్మను చేరలేడు. ఆ విధంగా ఆత్మను చేరేదానికి అన్ని ద్వారాలు ఒకే పక్క అనగా ఎడం వైపు మాత్రమే వచ్చి ఉండాలి. జీవరేఖ ఎడం వైపునే అన్ని ద్వారాలు ఉండాలి. అట్లా కాక కాలచక్రంలో ఏ ద్వారము కుడి పక్కకు పోయినా, అంటే ఒకవేళ పగలు కాకుండా రాత్రి అయినా, లేదా శుక్లపక్షం కాకుండా కృష్ణపక్షంలోకి పోయినా, లేదా ఉత్తరాయణము 6 నెలల్లో కాకుండా, లేదా దక్షిణాయనంలో వీడికి మరణం వచ్చినా కూడా వాడికి అప్పుడు ద్వారం లభించక తిరిగి వేరే శరీరమును ఆశ్రయించి పుడతా ఉంటాడు. ఇది యోగులకు మాత్రమే నిర్ణయించబడి ఉంది. దీనిని గురించి భగవద్గీత గ్రంథంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని? అర్జున, యోగులు ఎప్పుడు మరల జన్మించరో మరియు ఎట్టి సమయమున మరణిస్తే వాళ్ళు తిరిగి భూమి మీద పుడతారో తెలుపుతున్నాం వినుము. సూర్య తేజస్సు కలిగిన స్థలములో పగలు యందు శుక్లపక్షములో ఉత్తరాయణమున యోగులు మరణించిన వారికి ఆత్మను చేరు భాగ్యము కలుగును. అట్లు కాక మేఘము గల ప్రాంతములో రాత్రి యందు శుక్లపక్షమందు దక్షిణాయనమున యోగులు మరణిస్తే వాళ్ళు చంద్రతేజమును పొంది తిరిగి జన్మిస్తున్నారంట. పూర్తి యోగవరులు అంటే వాడు పూర్తిగా కర్మ అయిపోయినటువంటి వారు మరణిస్తే ఆ సమయము పగలుగానే, శుక్లపక్షంగానే, ఉత్తరాయణంగానే ఉంటుందంట. ప్రపంచంలో ఎంత పెద్ద స్వాములు అనిపించుకున్నా కర్మ పూర్తి అయిపోకపోతే వారు చనిపోయే సమయము రాత్రిగానో, లేదంటే కృష్ణపక్షంగానో, దక్షిణాయనంగానో ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా ఎవరికి తెలుస్తుంది? వాడు చనిపోయినటువంటి వాడు వీడు మోక్షము పొందినాడా లేదా అని ఇందాక మనం చెప్పుకున్నట్టు, ఆ వేరే గ్రంథంలో చెప్పినట్టు బయటి వారికి తెలిసేదానికి ఇవన్నీ. అర్థమైందా? లోపల వాడు ఏ విధంగా మోక్షం పొందాడా లేదా, వాడికి అన్నీ ఒకవైపుకు దారులు వచ్చాయా రాలేదా అనేది ఎట్లా తెలుస్తుంది? బయట జరిగేటువంటి కాలాన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే లోపల జరిగేటువంటి విధానాన్నే దీన్నే కాలంగా బయట నిర్ణయించి పెట్టడం జరిగింది. లోపల ఉన్నటువంటి కాలచక్రాన్ని, కర్మచక్రాన్ని, గుణచక్రాన్ని ఆధారం చేసుకుని బయటి కాలాన్ని నిర్ణయం చేసి దినములు, మాసములు, వత్సరములు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. సరే, ఈ విధంగా పూర్వం ఏం చెప్పుకునే వాళ్ళంట, వాడు ఎంత పెద్ద స్వామి అయినప్పటికీ, ఎంత పెద్దోడైనప్పటికీ కూడా వాడు చనిపోయినప్పుడు వాడు మోక్షం పొందినాడా లేదా అనే విషయం తెలిసిపోయేది ప్రజలందరికీ. అందువల్ల పూర్వం ఏమని చెప్పుకునేవారంటే, బతికిన బతుకంతా కూడా చావులోనే తెలుస్తుంది అని పెద్దలు అన్నారంట. ఏం చెప్పారు? వాడు బతికిన బతుకంతా చావులోనే తెలుస్తుందంట. ఎవరికి తెలుస్తుంది? బయట ఉండేటువంటి వాళ్ళకి. మరి లోపల జరిగే తతంగము, లోపల వాడికి అన్ని జీవరేఖకి ఎడం వైపున వచ్చాయా లేదా అనేది బయట వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అంటే దానికి ఆధారం ఏమిటిది? దేవుడు ఏం చెప్పాడు? భగవంతుడు ఏం చెప్పాడు? బయటి ఆధారాలని బట్టి, బయట ఉన్నటువంటి కాలమును బట్టి, బయట ఉన్నటువంటి శుక్లపక్షమి లేదా కృష్ణపక్షమిని బట్టి, బయట జరుగుతున్నటువంటి ఉత్తరాయణము, దక్షిణాయనమును బట్టి, బయట ఉన్నటువంటి పగలు రాత్రిని బట్టి, వీడి లోపల అదే విధానం ఉంది కాబట్టి లోపల ఏదైతే జరుగుతూ ఉందో అదే బయట ఉంది, బయట ఏదైతే జరుగుతూ ఉందో అదే లోపల జరుగుతూ ఉంది. కాబట్టి వాడు మోక్షము పొందినాడా లేదా జన్మకు పోయినాడా అనేటువంటి విషయము తేలిపోతూ ఉంది. అర్థమైందా? అందువల్ల బతికిన బతుకంతా వాడి చావులోనే తెలుస్తుంది అని పెద్దలు చెప్పేవాళ్ళంట. కాలచక్రములో సూర్యుని ద్వారానే, బాగా వినండి ఈ మాట కూడా, కాలచక్రంలో సూర్యుడు దాటేటువంటి విధానం ఉంది కదా భాగాలని, ఆ కాలచక్రంలో సూర్యుని ద్వారా దినములు, అట్లాగే ఆయనములు, సంవత్సరములు లెక్కించుకున్నాము. అర్థమైందా? బయట మనం దినములు, ఆయనములు, దక్షిణాయనం, ఉత్తరాయణం అనేటువంటి ఆయనములు, అట్లాగే సంవత్సరములు, ఇవన్నీ కూడా
ఏ విధంగా లెక్కించుకున్నాము? కాలచక్రంలో సూర్యుని ద్వారానే మనం లెక్కించుకున్నాము. ఈ లెక్క ప్రకారము మనకు యుగములు అనేటివి కూడా గడుస్తున్నాయి. అర్థమైందా? మనకు ఉన్నటువంటి 4 యుగములు కూడా ఇదే లెక్కాచారం బేస్ చేసుకునే గడుస్తున్నాయి. అందువల్ల వాడికి పథకము అనేటువంటి పథకంలో కూడా వీడు ఏ సమయానికి ఏ కర్మ ఉంది అంటే లోపల కర్మ చక్రమునికి సంబంధించి ఏ కాలానికి అంటే ఏ కాలమునకి ఏ కర్మ వీడికి అనుభవానికి వస్తుందనే దాన్ని కూడా ముందే జాతకమును బట్టి అంటే బయట జరిగేటువంటి కాలాన్ని బట్టే నిర్ణయం చేస్తున్నారు. అంటే లోపల ఉండేటువంటి విధానమే బయట ఉందనేది మీరు గుర్తుంచుకోండి. అర్థమైందా? మరి ఆ విధంగా ఒక మనిషి అనేవాడు మోక్షం పొందాడా లేదా పొందలేదా అని చెప్పేదానికి 2 వైపులా నువ్వు నిర్ణయం చేసుకునేదానికి ఆధారాన్ని భగవంతుడు మన ముందర పెట్టడం జరిగింది. మరి గురువు చెప్పినటువంటి ఆధారాన్ని కాదని మేమంతా సూక్ష్మంగా లెక్కేసుకుంటామని మావాడు మెలకువలో ఉన్నాడు కాబట్టి మావాడు సూర్యరశ్మిలో ఉండే పగల్లో ఉన్నట్టే, మావాడు జ్ఞాని కాబట్టి శుక్లపక్షంలో ఉన్నట్టే, మా వాడికి ఆత్మ పైకి పోయింది మేము అందరికీ పైకి కిందికి పోతుంది ఏమన్నా కళలోకి ఎవరికైనా పోతుందా అన్ని ఇట్లాంటివన్నీ మీరు చెప్పి తప్పు భావాలకి మీరు పోవడమే కాకుండా అందరినీ తప్పుదారులకి పంపిస్తున్నారు. ఇప్పుడు ఇంకా మనం లోతుగా పరిశీలన చేస్తే అంటే అసలు విషయానికి వస్తే మా ముందుకు వచ్చినటువంటి ప్రశ్నలో ముఖ్యమైన భాగం ఏమిటి? ఒక మనిషికి కర్మ అనేది శుక్లపక్షంలో అయిపోకుండా కృష్ణపక్షంలోకి పూర్తిగా అయిపోతూ ఉంది, లేదా ఉత్తరాయణంలోకి అయిపోకుండా దక్షిణాయనంలోకి ఇంకా 6 నెలల కాలం ఇంకా ఎక్కువ ఉంది కర్మవాడికి, మళ్ళీ ఆ టయానికి అయిపోతుంది. అప్పుడు వారి పరిస్థితి ఎట్లా అనే దాని గురించి ఇప్పుడు అందులో సత్యం ఏముంది, అక్కడ ఏం జరుగుతూ ఉంది, అటువంటి పరిస్థితి వస్తే దేవుడు వారిని మోక్షానికి పంపిస్తాడా లేదా పంపించడానికి సమయంలో అన్నీ సెట్ కావు కదా, లోపల దారి ఉండదు కదా, దారి మూసుకుపోయింది వాడికి, ఏదో ఒక దారి మూసుకుపోయింది కాబట్టి దారి మూసుకుపోయింది కాబట్టి వాడు జన్మకు పోవాలంటే మరి వాడి కర్మ ఎట్లా? ఆ టయానికి కర్మ లేదు కదా వానికి, మరి లేని కర్మను ఎట్లా ఏం జరుగుతూ ఉంది అక్కడ అనే దాని గురించి ఇప్పుడు మన అందులో సత్యం ఏముంది శాస్త్రబద్ధంగా తెలుసుకుందాం. ఇప్పుడు మనము దైవ గ్రంథంలో ఏం చెప్పారు, దీనికి సంబంధించిన సమాచారము ఏముంది, శాస్త్రబద్ధమైన సత్యం ఏముంది అనేది మనము తెలుసుకుందాము. అందులో భాగంగా ఇక్కడ ఏం చెప్తున్నారని గమనిస్తే, దేవుని ఆజ్ఞ లేనిది ఎవనికి మరణము రాదు. అర్థమైందా? దైవాజ్ఞ లేనిది, దేవుని ఆజ్ఞ లేనిది ఎవరికి మరణము అనేది రాదు అని చెప్పారు. మరణం మొత్తం ఎన్ని రకాలుగా ఉంది? 4 రకాలుగా మరణం అనేది ఉంది. అర్థమైందా? బహుశా మనం జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది. తాత్కాలిక మరణము, అకాల మరణము, అట్లాగే కాల మరణము మరియు ఆఖరి మరణము, మొత్తం 4 రకముల మరణములు అనేవి ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం ఇక్కడ ఈ 4 రకాల మరణముల గురించి మనం ఇక్కడ ఏం చెప్తున్నారని గమనిస్తే, అకాల మరణంలో కానీ తాత్కాలిక మరణంలో కానీ దేవుని జోక్యం ఉండదు. ఎప్పుడైతే కర్మ అయిపోవునో అప్పుడు దేవుని ఆజ్ఞతో మరణం వస్తుంది. ప్రారబ్ధ కర్మలు అయిపోయిన మనిషికి తర్వాత అనుభవించుటకు సంచిత కర్మ లేకపోతే, ఉన్న కర్మంతయు వాని జ్ఞానాగ్ని చేత కాలిపోయి ఉంటే అప్పుడు వాడు మోక్షమును పొందవలసి ఉన్నది. మనిషి కర్మలను క్షమించేవాడు, లేకుండా చేయువాడు, జ్ఞానమును అగ్నిగా కాల్చువాడు దేవుడు ఒక్కడే. ఏ దేవుడు ఆరాధనకు అర్హుడుగా ఉన్నాడో, ఎవరున్నారు ఆరాధనకు అర్హుడుగా? ఆత్మ. ఏ దేవుడు సృష్టికర్త చేత అన్ని అధికారములు పొంది ఉన్నాడో ఆ దేవుడే మనిషి శరీరంలో ఉండి అతను చనిపోయినప్పుడు, మనిషి శరీరంలో అతను చనిపోయినప్పుడు తన ఆజ్ఞలను ఉపయోగించి మనిషిని జన్మలకు పంపడము కానీ లేదా మోక్షం అనే పరలోకానికి పంపడం కానీ చేస్తాడు. ఎవరు చేస్తారా పని? ఆత్మే చేస్తాడు. ఒక మనిషి శరీరములో ఎప్పుడు మరణమును పొందునది శరీరంలో ఉన్న దేవుడికి తెలుసు. అంటే ఎవరికి తెలుసు? ఆత్మకు తెలుసు. వీడు ఎప్పుడు మరణం పొందుతాడు అనేది ఆయనకు తెలుసు. ఒకనికి రాత్రి 10 గంటల వరకు అనుభవించే కర్మ ఉందనుకో, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, పగటి పూటే చనిపోవాలా, సూర్యరశ్మి ఉన్నప్పుడే చనిపోవాలా, కానీ వీడి కర్మ మాత్రం ఎప్పటి వరకు ఉంది? రాత్రి 10 గంటల వరకు ఉందంట. తర్వాత కర్మ లేదు.
అతడు తన జీవితంలో దేవుణ్ణి విశ్వసించి దేవుణ్ణి ఆరాధించడం వల్ల, అంటే యోగం చేయడం వల్ల అతని కర్మలన్నీ నశించిపోయినాయి. అతనికి కొత్త కర్మ ఏది అంటలేదు, పాత కర్మలు కూడా అనుభవిస్తూ రావడం వల్ల అతని కర్మ రాత్రి 10 గంటలకు అయిపోయినట్లు ఉంది. అప్పుడు వానికి రాత్రి పూట 10 గంటలప్పుడు మరణము సంభవిస్తుంది. అప్పుడు వాడు వాస్తవంగా వాడి కర్మ లేదు కాబట్టి వాడు ఏం చేయాలి? మోక్షం పొందాల్సి ఉంది. అయితే బ్రహ్మ విద్యాశాస్త్రం ప్రకారము ప్రథమ దైవ గ్రంథములో అక్షర పరబ్రహ్మ యోగంలో చెప్పినట్టు రాత్రిపూట చనిపోయిన వానికి మోక్షము రాదు. అట్లు రాత్రిపూట చనిపోయిన వాడు జన్మలకి పోవాల్సి ఉంటుంది. అర్థమైందా? వాడు ఆల్రెడీ యోగిగానే ఉన్నాడు. యోగిగా ఉన్నప్పటికీ వాడికి రాత్రిపూట కర్మ అయిపోయిందంట. మీరేం చెప్తారు? వాడు యోగిగా ఉన్నాడు కాబట్టి వాడు ఎరుకలో ఉన్నట్టే, ఎరుకలో ఉన్నాడంటే పగుల్లో ఉన్నట్టే లెక్క వేసుకోవాలి మనము అంటారు. మరి ఆయన ఏం చెప్తున్నాడు? వాడికి రాత్రిపూట కర్మ అయిపోయింది. రాత్రిపూట కర్మ అయిపోయింది కాబట్టి వాడిని మోక్షం పంపుతామంటేనేమో దేవుని చట్టం ఒప్పుకోదు. అదేవిధంగా రాత్రిపూట చనిపోయిన వాడికి మోక్షం రాదు. అట్లు రాత్రిపూట చనిపోవాడు జన్మలకు పోవాల్సి ఉంటుంది లెక్కాచారం ప్రకారం. అప్పుడు వాని చావు తర్వాత వాడు మోక్షముకు పోవాల్సి ఉన్నా, అయితే అది రాత్రిపూట మరణం అయిన దానివల్ల వాడికి మోక్షమునికి ఆటంకం ఏర్పడుతుంది. రాత్రిపూట చనిపోయేవాడు జన్మకే పోవాల్సి ఉంటుంది. అప్పుడు దేవుని వాక్యానికి ముప్పు ఏర్పడతా ఉంది. ఎందుకంటే జన్మకు పంపిస్తామంటేనేమో వాడికి కర్మ లేదు, అక్కడికి అయిపోయింది కర్మశేషం. అట్లని మోక్షానికి పంపిస్తానంటేనేమో అక్కడ చట్టము ఒప్పుకోదు. ఎందుకంటే వాడికి దారి లేదు, దారి మూసుకుపోయింది. మోక్షము పొందువాడు పగులు పూటే చనిపోవాలన్న సూత్రము వర్తించకుండా పోతుంది. అందువల్ల అప్పుడు దేవుడైనటువంటి ఆత్మ జోక్యం చేసుకుని, ఎవరు జోక్యం చేసుకుంటారు? ఆత్మే జోక్యం చేసుకుని వానిని రాత్రి వరకు బతకకుండా, రాత్రి వాడి కర్మ అయిపోయేంత వరకు వాడు బతకకుండా ముందు రోజు పగులే చనిపోనట్లు చేస్తున్నాడంట. అర్థమైందా? ఇది కీలకమైనటువంటి పాయింట్. ఏం చేస్తున్నాడు ఆయన? మిగిలిన కర్మని వాడికి అంతవరకు లేకుండా వాడికి ఉత్తరాయణ కాలంలోనే పగటిపూటనే సూర్యరశ్మి ఉన్నప్పుడే శుక్లపక్షమి దినాల్లోనే వాడిని చనిపోయేటట్టుగా చేస్తూ మిగిలిన కర్మని ఆయన తీసేస్తున్నాడు. ఎవరు? ఆత్మ. ఆయన జోక్యం చేసుకుని ముందే చనిపోయేటట్టు చేస్తున్నాడు, అదే కాలంలో చనిపోయేటట్టు. రాత్రి చనిపోవలసిన వాడు రాత్రి వరకు అనుభవించవలసిన కర్మను శరీరంలోని దేవుడే క్షమించడం వలన అతని కర్మ ముందే పగలు కాలంలోనే అయిపోతున్నది. అర్థమైందా? రాత్రి వరకు అనుభవించేది ఉందనుకో, లేదా దక్షిణాయనం వరకు అనుభవించేది ఉందనుకో, లేదా శుక్లపక్షం కాకుండా కృష్ణపక్షం వరకు అనుభవించేది ఇంకా 10 రోజులు ఎక్స్ట్రా ఉందనుకో, మరి అటువంటి కర్మని ఆయన ఏం చేస్తున్నాడు? అక్షమించి తీసేస్తున్నాడు. ఎవరు? శరీరంలోని ఆత్మ తండ్రి. అర్థమైందా? రాత్రిపూట చనిపోవలసిన వాడు రాత్రి వరకు అనుభవించవలసిన కర్మను శరీరంలోని దేవుడే క్షమించటం వలన అతని కర్మ ముందే, అంటే పగలు కాలంలోనే, సూర్యరశ్మి ఉన్నప్పుడే, శుక్లపక్షంలోనే అయిపోతూ ఉంది. అప్పుడు వాడు పగులే చనిపోతున్నాడు. ఆ విధంగా చనిపోయి మోక్షం అనేదాన్ని పొందుతున్నాడు. అంటే దేవుడే వాడిని మోక్షానికి పంపిస్తున్నాడు ముందే, వాడి కర్మను తీసేసి. ఈ విధంగా దేవుని యొక్క ఆజ్ఞ పనిచేస్తూ ఉంది అక్కడ అని తెలుస్తోంది. ఒకవేళ మోక్షము పొందని వాడు జన్మలకు పోవాడు ఎప్పుడు చనిపోయినా వానికి కాల నియమములు వర్తించవు. ఒకవేళ వానికి ఇంకా కర్మ ఉండేవాడు అనుకో, చాలా కర్మ ఉండేవాడు, వాడి కర్మశేషం ఇంకా దగ్గరికి రాలేదు, అటువంటప్పుడు వాడిని తిరిగి మళ్ళీ జన్మకి పంపిస్తాడు. ఈ సమయ నిబంధనలు ఏవి వానికి వర్తించవు. కర్మ మిగులు ఉన్నవాడు చనిపోతే అక్కడే శరీరంలోనే ఏం చేస్తున్నాడు? ఆత్మ తండ్రి వానిని నెక్స్ట్ జన్మకు కావలసిన కర్మను తీర్పు చేసి పంపిస్తున్నాడు. వానికి ఉండేటువంటి కర్మను తీర్పు చేసి పంపుతున్నాడు. అలా తీర్పు చేయడము ఒక సెకండ్ కాలంలోనే జరిగిపోతూ ఉంది. ఆ విధంగా మనిషికి ఉన్నటువంటి 4 మరణాలను కూడా ఆత్మే కలగజేయుట చేత ఆత్మకు తెలియనిది ఏ మరణము లేదని చెప్పొచ్చు. అయితే 2 మరణాల్లో మాత్రము దేవుని జోక్యము ఏమీ ఉండదు. అర్థమైందా? మరణము, ఆఖరి మరణము అను 2 మరణములలో మాత్రము దేవుడు నిర్వహించాల్సినటువంటి పాత్ర ఉంది. ఒకటి, మరణంలో ఏం చేయాలి? ఆయన నెక్స్ట్ జన్మకు కావాల్సిన కర్మను తీర్పు చేసి
పంపించేటువంటి విధానము ఆ పని ఉంది. తర్వాత ఆఖరి మరణంలోకి వచ్చేసరికి ఏ విధంగా ఉంది అంటే, వీటికి ఉన్నటువంటి మిగిలిన కర్మ ఏదైనా కానీ, మిగిలిన 6 నెలల కర్మనో, లేకపోతే 15 రోజులు మిగిలిన కర్మనో, లేదా పగలుంటే రాత్రి వరకు ఉండేటువంటి కర్మను, అటువంటి మిగిలిన శేషం ఉండేటువంటి కర్మను లేకుండా ఆయన క్షమించేసి ఈయన ముందే మోక్షాన్ని పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా మరణము, ఆఖరి మరణం అనేటువంటి 2 మరణములలో దేవుని జోక్యము ఉంది. ఆ విధంగా దేవుడు మోక్షమునకు పంపువాని ఎడల కర్మలను ఎలా క్షమించుచున్నాడో, మోక్షము పొందవలసిన కాలము పగలు శుక్లపక్షమే ఉత్తరాయణము ఉండునట్లు కర్మలను సవరించి, అర్థమైందా, కర్మలను సవరించి వారిని తిరిగి పుట్టకుండా వానిది చివరి మరణం అగునట్లు చేసి పంపుతున్నాడు. అర్థమైందా? ఈ విధంగా శరీరములోనే దేవుడు ఆత్మరూపంలోనే ఉంటూ తన ఆజ్ఞలతోనే మనిషిని ఒకవేళ తర్వాత జన్మకు కానీ, లేదంటే జన్మలు లేని పరలోకానికి అంటే మోక్షానికి కానీ పంపుతున్నాడు. అందువల్ల ప్రతి మరణము దేవుని ఆజ్ఞతోనే జరుగుతున్నదని చెప్పారు. అందువలన దేవుని ఆజ్ఞ లేనిది ఏ జీవునికి మరణము రాదు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అర్థమైందా? మనిషికి దక్షిణాయన కాలంలోకి రాకుండా ఉత్తరాయణ కాలంలోనే వాని కర్మనంతా, మిగిలిన కర్మని దక్షిణాయన కాలం వరకు ఉండేటువంటి మిగిలిన కర్మనంతా ఆయన క్షమించి వేసి మోక్షానికి పంపిస్తున్నాడు. అట్లాగే శుక్లపక్షం కాకుండా కృష్ణపక్షం వరకు అని కర్మ ఉందనుకో, ఆ కర్మను ఆయన ముందే తీసేసి దాన్ని సవరించి క్షమించి వేసి శుక్లపక్షంలోనే వాడిని పంపిస్తున్నాడు. అట్లాగే రాత్రి వరకు కర్మ ఉందనుకో, రాత్రి వరకు లేకుండా దాన్ని తీసేసి ఆయన మిగిలిన కర్మనంతా క్షమించేసి ఈ సమయానికి సరిపోయేటట్టుగా కర్మను సవరించి వాడిని మోక్షానికి పంపిస్తున్నాను అని చెబుతున్నాడు. మరి గతంలో మీకు భక్తి యోగము అనేటువంటి మీటింగ్లో కానీ ఇంకా కొన్ని మీటింగ్స్లో కూడా మనం కొన్ని విషయాలు, ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆత్మ 2 పాత్రలను పోషిస్తున్నాడు. అటు దేవుని వైపు పాత్రను పోషిస్తున్నాడు, ఇటు జీవుడి వైపు పాత్రను పోషిస్తున్నాడు. జీవుడు చేయాల్సినటువంటి పనులను ఆయనే చేస్తున్నాడు, అట్లాగే దేవుడు చేయాల్సినటువంటి పనులను కూడా ఆయనే చేస్తున్నాడు. పరమాత్మనే ఆయన సీటు నుంచి దిగిపోయాడు. అంటే దేవుడి సీటు నుంచి దేవుడు దిగిపోయాడు. దేవుని సీట్లో ఎవరిని కూర్చోపెట్టాడు? ఈయననే దేవునిగా కూర్చోపెట్టడం జరిగింది. అందువల్ల పరమాత్మ చేయాల్సినటువంటి పని కూడా పరమాత్మ స్థానంలో ఎవరు చేయాలి? ఆత్మే చేయాలి. ఆత్మస్థానంలో అంతే ఖచ్చితత్వంతో శరీరాన్ని నడుపుతూ కార్యకర్తగా ఉండడమే కాకుండా కొన్ని సమయాల్లో పరమాత్మగా కూడా ఆయన చేయాల్సినటువంటి పనులు పరమాత్మ స్థానం నుంచి కూడా చేయడము జరుగుతుంది. ఆ విధంగానే వారి కర్మను క్షమించి వేయడము జరుగుతూ ఉంది, తీసివేయడం జరుగుతూ ఉంది. అర్థమైందా? ఈ విధంగా దేవుని జ్ఞానము యొక్క శాస్త్రబద్ధత, సత్యము అనేది ఉంది. లోపల ఏదైతే నీ కాలచక్రం ఉందో ఆ కాలచక్రాన్ని బట్టే బయట నీకు సంవత్సరములు కానీ, దినములు కానీ, మాసములు కానీ, గంటలు కానీ, ఇవన్నీ కూడా నీకు సెకండ్ల దగ్గర నుంచి, నిమిషాల దగ్గర నుంచి ప్రతిదీ కాలం అంతా కూడా లోపల విధానాన్ని బట్టే బయట నిర్ణయం చేయడం జరిగింది. అందువల్ల లోపల ఏదైతే జరుగుతూ ఉందో వాడికి బయటికి తెలిసిపోతూ ఉంది. కాబట్టి ఇది ఎవరు తెలుసుకునేదానికి చెప్పినట్టు ఇవన్నీ బయట కాలం అంతా ఎవరి గురించి చెప్పినారు? మనం సూక్ష్మంగా తీసుకోవాలా, లోపలికి తీసుకోవాలా? లోపలికి కాదు, బయటికి. బయట ఉండే వాళ్ళకి వీడు మోక్షం పొందినాడా లేదా అని తెలుసుకునే నిమిత్తము బయటి కాలాన్ని సూచన చేసి చెప్పినాడు ఆయన. అందువల్ల నువ్వు బయటి కాలం చూస్తే లోపలిది నీకు తెలిసిపోతుంది. ఎందుకంటే బయట ఉత్తరాయణం జరుగుతూ ఉంటే లోపల కూడా ఉత్తరాయణమే ఉంటుంది. బయట దక్షిణాయనం జరుగుతూ ఉంటే లోపల కూడా దక్షిణాయనమే ఉంటుంది. లోపల ఉండేదే బయట ఉంది, బయట ఉండేదే లోపల ఉంది. అర్థమైందా? అందువల్ల సత్యం ఏమిటిదనేది తెలుసుకోండి, సత్యం వైపే నిలబడండి, అసత్యం వైపు నిలబడొద్దండి. అర్థమైందా? సరే, ఈరోజు ఈ విషయాలని మీరు అర్థం చేసుకుంటారని భావిస్తూ మీకు అర్థమయ్యేటట్టు చేయమని, సత్యముని ప్రతి ఒక్కరికి తెలుపమని ఆత్మతండ్రిని వేడుకుంటూ ఈరోజు ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిద్దాం. నమస్కారం.